దిష్టి ఎందుకు తీస్తారు? దిష్టి తీయడం అంటే ఏంటి? ఇలాగా పళ్ళెం పట్టుకొని దిష్టి అనేది తీస్తుంటారు. దాని అర్థం ఏంటి అసలు? దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఈ విషయాలు ఏవి తెలియవని అనిపిస్తున్నది అసలు. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలామంది చాలా విధాలుగా అన్నీ అనుకుంటున్నారు. అసలు దీని గురించి అంతా చెప్తాను. మీరు పెదబాల శిక్షలోని చూసుకుంటే ఈ విధంగా అన్నారండి అసలు. కాముకులకి కన్నుల యందు అనేది విషం అనేది ఉంటుందంట. ఈ విధంగా చెప్పారనమాట. మరి పెదబాల శిక్ష పుస్తకం అనేది మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు కొత్తగా ఉన్న పెదబాల శిక్షల్లోనే ఇవన్నీ పెట్టారో లేదో కానీ కొంచెం పూర్వం ఇలాగా అనేవారు అనమాట. కన్నుల్లోనే ఉంటుందంట విషం అనేది. సో ఇప్పుడు దీని నుంచి ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి అని మన పూర్వం వాళ్ళంతా ఆలోచించి ఒక మెకానిజం అనేది, అంటే ఒక పద్ధతి అనేది కనిపెట్టారండి. ఏమవుతుందంటే మీకు ఈ విధంగా దిష్టి అనేది తీయాలి అని అంటే, దిష్టి అనేది ఈ విధంగా చేయడం వలన ఏమవుతుందనంటే, ఎవరైతే ఈ మనిషిని అనేది చూసి, కాముకులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చూసి దాన్ని బుర్రలో ఉంచుకుని దాని తర్వాత వాళ్ళ చెత్త పనులన్నీ చేయడం మొదలు పెడతారు. ఈ దిష్టి అనేది ఈ విధంగా ఇలా తీయడం వలన ఏమవుతుందంటే, ఈ తీసిన వెంటనే ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా మర్చిపోతారనమాట. ఇదే సైంటిఫికల్గా, అంటే శాస్త్రం పరంగా దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఇదే అనమాట. ఇదే జరుగుతుంది. ఒకసారి ఈ విధంగా ఇలా తీయగానే వాళ్ళ మనసులోంచి కానీ, వాళ్ళ కళ్ళల్లోంచి కానీ, వాళ్ళ దృష్టిలోంచి కానీ మాయమైపోతుంది అనమాట ఆ చిత్రం అనేది. ఏదైతే గుర్తుంచుకుంటారో అదంతా కూడా పోతుందనమాట అండి. ఇది పని చేయాలి అని అంటే ముఖ్యంగా చాలా పని చేయాలి అని అంటే చాలా పద్ధతులు అనేవి ఉన్నాయి. అందుకే ఇంకా కొంచెం చాలా వివరాలు అనేవి చెప్తాను. దానివల్ల ఏంటంటే మీకు కూడా బాగా అర్థమవుతుంది ఈ దృష్టి అనేది ఏ విధంగా, ఇది ఎన్ని విధాలుగా జరుగుతుంది, అసలు దీని గురించి ఎంత వరకు వెళ్ళారు అన్నీ కూడా, దాని గురించి కూడా అన్నీ చెప్తాను అనమాట. అప్పుడు మీకు అన్ని వివరాలన్నీ బాగా తెలుస్తాయి అసలు. దృష్టి గురించి ఇంత కష్టపడ్డారా పూర్వం వాళ్ళు అని. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదనమాట. ఇది కాపాడుకోవడం అనేది, పిల్లల్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం అనమాట. నేను చెప్తాను. ఇది ఏం చేశారంటే, ఇప్పుడు ప్రపంచంలోని 2 విధాలైన పద్ధతులు అనేవి ఉన్నాయండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఈ ఇస్లాం నేషన్స్ అన్నీ, ఈ మిడిల్ ఈస్ట్, దుబాయ్ అటువంటి ఇస్లామిక్ నేషన్స్ అన్నీ కూడా ఏంటంటే, బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒక భర్త, తండ్రి, ఎవరో ఒకరు సోదరుడు వెనకాతలు ఉండాలి అని చెప్పేసి అని ఒక పద్ధతి అనమాట. ఈ రెండో పద్ధతి గురించి వదిలేయండి. ఈ మొదటి పద్ధతి గురించి చూద్దాం. అందరం కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలాగైనా స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పేసి అని, అది విదేశాల్లో ఉన్నదన్నమాట. అయితే ఈ పద్ధతి గురించి మీరు తెలుసుకోవాలనేటప్పుడు అక్కడ ఒక చిన్న విషయం అనేది ఉంది. మన భారతదేశంలో ఏంటంటే అన్నీ తెచ్చేస్తారు కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అసలు ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయం అనేది తెలియదు అనమాట. నేను ఇంకా చెప్తాను, చాలా వివరాలు ఇస్తాను. దానివల్ల మీకు కూడా అన్నీ బాగా అర్థమవుతుంది అనమాట. అమెరికా లాంటి దేశాలు అనేవి మీరు చూసేటప్పుడు ఎవరైనా ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని ఉంటుంది. అయితే దానికి ఒకటి చేశారనమాట. వాళ్ళు ఏం చేశారనంటే, ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు అనేవి కట్టడం మొదలుపెట్టారనమాట. అంటే ఒకే స్థానంలో అంతా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే 10 నిమిషాల్లో పోలీసులు అనేవాళ్ళు వస్తారండి కాపాడడానికి. దేనికైనా ఎక్కడి నుంచైనా చూసుకోండి, ఏమైనా కాల్ చేసుకోండి, 10 నిమిషాల్లో ఉంటాను. 10 నిమిషాలు అనేది చాలా ఎక్కువ. 2 నుంచి 3 నిమిషాల దగ్గర నుంచి 10 నిమిషాల లోపే వస్తారనమాట. సరే, అలాగనమాట. దీనికి ఏం చేశారనంటే, ముందు మీరు ఇక్కడ చూసుకుంటే ముందు మీకు సిటీ ఉంటుంది, ఆ తర్వాత ఏమో అడవి అంతా ఉంటుంది అనమాట. అడవి అటువంటివి ఏవో చాలా ఉంటాయి. ఈ అడవి ప్రదేశాల్లో 10 నిమిషాల్లో రాలేరు. దాని తర్వాత మళ్ళీ ఇంకా సిటీ ఉంటుంది. జనసాంద్రత కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒకే స్థానంలో ఎక్కువ మంది ఉంటారు, పోలీసులు కూడా అక్కడే ఉంటారనమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట.
ఇది మనం ఏర్పాటు చేసుకోలేదండి మన భారతదేశంలో ఎలా చేశారనంటే ఈ ఇప్పుడు ఒక సిటీ బిల్డింగులు పెద్దవి చేసుకోవడానికి పర్మిషన్స్ అనేవి ఇవ్వలేదన్నమాట వీళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే 10 నిమిషాల్లో పోలీసులు రావడం చాలా కష్టం అనమాట, అంత సులభం కాదు. ఇంకా జనాభా కూడా ఎక్కువే అండి, ఇంకా అది వదిలేయండి, దాని గురించి వదిలేయండి. జనాభా ఎక్కువ తక్కువ అనే విషయం ఇక్కడ రాదు. ఇది టోక్యో నగరం అవన్నీ చూసుకుంటే జనసాంద్రత అనేది అంటే ఒక కిలోమీటర్లో ఎంతమంది ఉంటున్నారు దాని ప్రకారమే కొలుస్తారనమాట. అదేమి మనమేం అంత ఎక్కువేం కాదు, చాలా తక్కువే అనమాట. చూసుకోండి, జనాభా ఎక్కువ అనే అలా అంటారు, అది కాదు. అయితే ఇక్కడ ఏమైందని అంటే ఒక ఊరు కడతారు. ఊరు కట్టేటప్పుడు బిల్డింగులు పెద్దవి అనుమతి అనేది ఇవ్వరండి, పెద్ద పెద్ద ఇల్లులు కట్టడానికని. వాళ్ళ ఆలోచన అంతా ఏంటంటే అన్ని ఇల్లులు ఒకే దగ్గర ఉంటే పల్లెటూర్లు బాగుపడవు, అందుకే మనం పెద్ద పెద్ద ఇల్లు కాకుండా ఇలాగ హారిజాంటల్ డెవలప్మెంట్ అనమాట, అలాగ వస్తుంది అనమాట. అంటే ముందు ఒక సిటీ ఉంటుంది ఇక్కడ, దాని తర్వాత మళ్ళీ ఇల్లులు ఉంటాయి, మళ్ళీ సిటీ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. పెద్ద దానికి పర్మిషన్స్ అంటే కొంచెం కష్టం అనమాట. దీనివల్ల ఏమైందని అంటే మీకు 10 నిమిషాల్లో పోలీసులు రావడం అనేది అవ్వదనమాట. సో ఈ విధంగా ఉందన్నమాట. అది మీకు కావాలి అని అనుకుంటే, ఇలా స్వేచ్ఛ కావాలి అని అనుకుంటే ఇది ముందు రిపేర్ చేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఇది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇలాగ చెప్పాను కదా, ఈ 2 పద్ధతులు ఉన్నాయి. మరి మన పద్ధతి ఏంటి? మన భారతదేశంలో పూర్వం ఏం పద్ధతి ఉండేది అని అంటే, ఈ విషయం అనేది నేను బాగా చూస్తునేటప్పుడు నాకు పంచతంత్రాలు ఇలా కనబడిందండి. 7 మాటలు 7 అడుగులంట, అంతే. ఇంక ఏమి ఎక్కువ చెప్పలేదన్నమాట. 7 మాటలు చాలంట, 7 అడుగులు చాలంట. దానికి ఫ్రెండ్షిప్కి ఇలాగ అవుతుందటండి, ఫ్రెండ్షిప్ అనేది అయిపోతుందంట. 7 మాటలు మాట్లాడినా మంచి ఫ్రెండ్ అయిపోతారట, అంటే స్నేహితులు అయిపోతారట. లేకపోతే 7 అడుగులు నడిచిన తర్వాత కూడా ఒక స్నేహితులు అయిపోతారంట. ఈ విధంగా మన పంచతంత్రాలు చెప్పారు. దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఏమైందని అంటే, ఇది అసలు వాక్యం పంచతంత్ర నుంచి తీసాము, అది రామచంద్రయ్య గారు రాసింది పంచతంత్ర అనేది. దీనిలో ఏంటంటే, అందుకే మన పెళ్ళిళ్ళను కూడా 7 అడుగులు ఎందుకు నడిపిస్తారండి. ఎందుకంటే అది పూర్వం, అది పంచతంత్రాలు అన్నారు కాబట్టి ఇలా చేసాం, అలా కాదు. అప్పట్లో విష్ణు శర్మ అతను పంచతంత్ర అనేది అప్పట్లో నుండే జ్ఞానాన్ని అంతటిని కలుపుకొని ఒక పుస్తకం రాశారు, అంతే తప్పించి ఇది అప్పుడే వచ్చింది 300 BC, అంటే క్రీస్తుకు 300 సంవత్సరాల ముందు, క్రీస్తు పుట్టక 300 సంవత్సరాల ముందు వచ్చిందనమాట. అప్పుడే అతను రాశారు, దానివల్ల ఇదంతా అయింది. అదేమీ కాదు, అతను ఏమో మొత్తం అంతా అప్పట్లోనే ఉండే తెలివితేటలన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి చిన్న పుస్తకంలాగా అతను చేశారనమాట. అది ఏంటంటే ఇప్పుడు దాని ప్రకారమే వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు నిజమైన పంచతంత్ర అనేది చదివేటప్పుడు ఈ ఫ్రెండ్షిప్, మ్యారేజ్ 2 ఒకటే అనేది కూడా అర్థమవుతుంది అనమాట, 2 వేరువేరు కాదు అది. సో ఈ విధంగా ఉందన్నమాట మన ఇదండి. ఇప్పుడు మీకు ఇవన్నీ కావాలని అనుకునేటప్పుడు ఇది ఉండకూడదు అనమాట, ఈ విధంగా ఉండాలి. మీరు ఎక్కడ వెళ్ళిపోదామని అనుకునేటప్పుడు ఇది ఉండాలి. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా ఇన్ని పాటించిన తర్వాత ఇది 7 మాటలు 7 అడుగులు, ఏం పని చేసినా ఆడ మగ అనేది 7 మాటలు 7 అడుగులు జరగకుండా పూర్వం వాళ్ళు చూసుకునేవారండి, అంతే. అంతకు తప్పించి మన సాంప్రదాయాలు కానీ అన్నీ కూడా దీన్ని బట్టే ఉన్నాయి. 8వ మాట అనేది మాట్లాడనివ్వకుండా చూసేవారు అనమాట, ఆడ మగ అనేది. ఇంకా దృష్టి కూడా, కన్నును చూపు కూడా 7 మాటలు కానీ 7 అడుగులు కానీ పడకుండా ఉండేటట్టు చూసుకునేవారు అనమాట, ఇది పూర్వం అనేది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్తాను, దాని ప్రకారం ఇంకా మీకు అర్థమవుతుంది. దేవత ఇప్పుడు ఒక బట్ట అనేది చూసేటప్పుడు మనకి కామాంధులు ఎవరికైనాను చెడు అభిప్రాయం అనేది వెంటనే వస్తుందన్నమాట.
అది రాకుండా ఉండడానికి ఏం చేశారంటే, వాళ్ళ పూజిస్తునే దేవతలు ముఖ్యంగా లక్ష్మీదేవి అనేది ఎలా ఉంటుందో, ఆ లక్ష్మీదేవి అనేది ఆ స్వరూపాన్ని పెట్టడం మొదలుపెట్టారనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కామాంధులు చూసేటప్పుడు వాళ్ళకి ఆ దేవత ఆలోచన అనేది వచ్చి వెంటనే ఈ దిష్టి నుంచి కొంచెం దూరంగా ఉంటారనమాట. ఈ విధమైన ఆలోచనలు కూడా కొంతమంది చేశారు. అందుకే మీరు చూసారో లేదో ఆ విగ్రహాలు అనేవి కూడా పూర్వం విగ్రహాలు అంటే ఎన్నో వందలేళ్ళ విగ్రహాలు అనేవి చూస్తున్నప్పుడు, దేవుడి యొక్క విగ్రహాలు అనేవి చూసేటప్పుడు ఒక రకంగా ఏర్పాటు చేశారు. ఎందుకు ఎలా ఏర్పాటు చేశారని అంటే, ఆ విధంగా చూసినా కూడా మంచి అభిప్రాయం అనేది రావాలి తప్పించి చెడు అభిప్రాయం రాకూడదని, చెడు ఆలోచన రాకూడదని. ముఖ్యంగా మీకు చెప్పాను కదా, కామాంధులకి కళ్ళల్లో ఉంటుందన్నమాట విషయం అనేది. అది మనం తీయలేమన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇన్ని హంగామాలన్నీ చేయాల్సి వచ్చింది అందరూ, పూర్వం వాళ్ళందరూ. ఇలాగా మనం రాళ్ళకి ఉండేటప్పుడు ఆ రాళ్ళకి ఈ విధంగా పెట్టడం, దానివల్ల ఏంటంటే వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి మంచి అభిప్రాయం అనేది వచ్చేటట్టు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నుంచి దూరంగా ఉంచడం, ఇంకా చాలా పనులు చేసేవారు. ఇంకొక విషయం ఏంటంటే చేసేవారు, పనులను కూడా వేరువేరుగా చేయడం. అంటే ఆడవాళ్ళందరికీ ఒక రకమైన పనులు, మగవాళ్ళందరికీ ఒక రకమైన పనులు అలా చేయడం అనేది కూడా చేశారనమాట. ఇదంతా ముఖ్యంగాను దీని నుంచే, ఈ దిష్టి నుంచే వచ్చిందనమాట. ఈ మగవాళ్ళకి కళ్ళల్లో ఉంటుంది కదా కామ్ అనేది, విషం అనేది కళ్ళల్లో ఉంటుంది కదా, దానివల్ల అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆలోచించగలిగితే అప్పుడు మీకు అన్ని పద్ధతులు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నీ కూడా అర్థమవుతుంది అనమాట. అది ఈ పూర్వం విగ్రహాలన్నీ ఎందుకు అలాగ ఉన్నాయి, దేవతా విగ్రహాలు, దేవుడి విగ్రహాలు ఎందుకు అలాగ ఉన్నాయని అంటే దీని గురించే. ఇదే అసలు కారణం అనమాట. ఎందుకు అలా పెట్టారని అంటే వాళ్ళకి మంచి ఆలోచన అనేది వస్తుంది అని చెప్పేసి అని, ఈ విగ్రహాలు దేవుళ్ళ యొక్క ఆలోచన అనేది వస్తుందని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యూరోప్ నుంచి అన్ని రంగులు తీసుకుని వచ్చి మన దేవతలను తయారు చేస్తారు. అది కూడా తప్పు విషయం. ఆ తర్వాత దాని గురించి చెప్తాను నేను.